మీకు ఈ వరల్డ్లో ఓవర్ వెయిట్లో ఉన్న టాప్ 10 పీపుల్ ఎవరో తెలుసా? ఎక్కువ వెయిట్ ఉన్న ఒక అమ్మాయికి 30 మంది డాక్టర్లు కలిసి డెలివరీ చేసిన విషయం మీకు తెలుసా? ఏ పిల్లాడు తన 10 ఏళ్ల వయసులో 191 కిలోలకు వెళ్ళాడో మీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలోని అందరికంటే లావుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అంతేకాకుండా ఎవరి బాడీని నార్మల్ కాఫిన్లోలా కాకుండా పియానో బాక్స్లో తీసుకువెళ్లారో తెలుసా? వీళ్ళందరి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళితే వరల్డ్ నెంబర్ 10 ఆర్య పర్మానా. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ ఒక 10 ఏళ్ల పిల్లాడు 191 కిలోలు ఉండడాన్ని చూసారా? చూడలేదు కదూ? ఇదిగో ఇప్పుడు చూస్తున్న ఈ పిల్లాడి వయసు జస్ట్ 10 ఏళ్ళు, కానీ బరువు మాత్రం 191 కిలోలు. ఇతంది ఇండోనేషియా. ఇతను సరిగా నడవలేడు, వయసు పెరుగుతుంది, అయితే వెయిట్ మరింత ఎక్కువగా పెరుగుతూ వెళ్ళిపోతోంది. ఆర్య ఒక చోట కూర్చుని ఉంటే మళ్ళీ వెంటనే పైకి లేవలేడు, ఎవరొకరి సాయం తీసుకోక తప్పదు. అతనికున్న భారీ కాయం వల్ల అతను చైల్డ్హుడ్ మిస్ అయ్యాడు. అంతేకాకుండా అతనికున్న ఓవర్ వెయిట్ వల్ల తోటి పిల్లలంతా టీజ్ చేస్తూ ఉంటారు. దీంతో పిల్లలతో ఆర్య కలిసేవాడు కాదు, వాళ్లతో కలిసి ఆడేవాడు కూడా కాదు. అట్లీస్ట్ స్కూల్కి కూడా వెళ్ళలేకపోయాడు. అతని బాడీ రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల అతని తండ్రి ఇంట్లో కొన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశాడు. స్నానం కోసం చిన్న స్విమ్మింగ్ పూల్ ఇంట్లోనే కట్టాడు. దీనివల్ల స్నానంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతుందని అతని ప్లాన్. వెయిట్ లాస్ కోసం గ్యాస్ట్రిక్ సర్జరీ కూడా ఆ పిల్లాడు చేయించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా వెయిట్ లాస్ అవ్వడానికి అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేశాడు. ప్రెజెంట్ ఇప్పుడు 85 కేజీలకు వచ్చాడు. భలే గ్రేట్ కదా. ఇక నెంబర్ 9 పాల్ మాసన్. ఇతను అత్యంత ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తి. మాసన్ పడుకోవడానికి ఒక సింగిల్ బెడ్ సరిపోదు, ఖచ్చితంగా ఒక పెద్ద బెడ్ ఉండాల్సిందే. అతను అసలు నడవలేడు, ఎప్పుడూ బెడ్ మీద ఉండాల్సిందే. అతన్ని లేపడం కూర్చోబెట్టడం కూడా కష్టమే. ఎప్పుడైనా లేవాల్సి వస్తే మాత్రం కొంతమంది పట్టుకుని అతన్ని లేపుతారు. ఇంతకీ మాసన్ ఎంత వెయిట్ ఉన్నాడో చెప్పలేదు కదా. 444 కిలోలు, చాలా ఎక్కువ బరువు కదా. అయితే ఇతను ఇంత బరువు ఎలా అయిపోయాడు అంటే, మాసన్ ఒకానొక టైంలో రోజుకు దాదాపుగా 2000 క్యాలరీలున్న ఫుడ్ను తినేవాడు. అంటే నార్మల్ ఫుడ్ కంటే ఇది చాలా చాలా ఎక్కువ. చిన్నతనంలో అతని తల్లి చనిపోయింది. ఆ డిప్రెషన్లో మాసన్ ఎక్కువగా తినేవాడట. దీంతో బాడీ పెరుగుతూ పోయింది. ఆ తర్వాత మాసన్ అండర్ వెయిట్ గ్యాస్ట్రిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. అప్పటినుంచి అతడు కాస్త ఆకలి తగ్గించి ఆ ఆపరేషన్ తర్వాత 250 కిలోలకు తగ్గాడు. అంటే ఇప్పుడు అతను 194 కిలోలు. అలాగే అతను ఎక్సర్సైజ్లు, లో డైట్ తీసుకోవడం మరింత ఛాలెంజింగ్గా ఉంది. నెంబర్ 8 రాబర్ట్ ఎల్హగ్స్. అతని వెయిట్ సంగతి మీకు చెప్పే ముందు అతను పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. రాబర్ట్ కొన్ని రకాల టీసస్ ఇన్ఫెక్షన్స్తో పుట్టాడు. దీనివల్ల అతని వెయిట్ పెరుగుతూ వెళ్ళింది. అతనికి 6 ఏళ్ళు వచ్చేసరికి అతని వెయిట్ 92 కిలోలు. ఆ తర్వాత 10 ఏళ్ళు వచ్చేసరికి 171 కిలోలు. 13 ఏళ్లకు 346 కిలోలు. ఇక 25 ఏళ్ళు వచ్చేటప్పటికి 406 కిలోల వెయిట్ పెరిగింది. వెయిట్ పెరిగిపోతుంది, కానీ బాధ్యతలు ఉంటాయి కదా. ఫ్యామిలీ రన్ చేయడం కోసం అతను సర్కస్లో పనిచేయడం మొదలుపెట్టాడు. వయసు ఇంకా పెరుగుతుంది కదా మరి. దాంతోపాటే అతను వెయిట్ కూడా పెరుగుతూ వెళుతున్నాడు. అతనికి 32 ఏళ్ళు వచ్చేటప్పటికి ఓవర్ వెయిట్తో పాటు యురేనియా అనే ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాడు. నెంబర్ 7 జోనా ఇప్సన్. ఇప్పటి వరకు మీరు లావుగా ఉండేవాళ్లలో ఎక్కువ మంది మగవారే ఉంటారనుకుంటారు చాలామంది, కానీ లేడీస్లో కూడా చాలామంది లావుగానే ఉంటారు. లావుగా ఉండడమే కాదు, ఈ డోనా అనే అమ్మాయి ఏకంగా వరల్డ్ హెవీయెస్ట్ మదర్గా 2007లో గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. డోనా తనకు 241 కిలోల బరువున్నప్పటికీ ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. లావుగా ఉన్న వాళ్లకు డెలివరీ కావడం చాలా కష్టం. అసలు ఊమ్లో బేబీ హెల్దీగా పెరగడం కూడా కష్టమే. దీంతో ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్లు చాలా జాగ్రత్త తీసుకున్నారు, టెన్షన్ కూడా పడ్డారు. దాదాపు 30 మంది డాక్టర్లు ఆమెకు డెలివరీ చేసి బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. ఈమె ఇంతలా వెయిట్ పెరిగిపోవడానికి కారణమేంటో తెలిస్తే మీరంతా షాక్ అయిపోతారు. యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేసేవారికైతే ఇది షాకే. ఇంతకీ డోనా ఇంత వెయిట్ పెరిగింది అంటే ఆమె ఎక్కువగా ఫుడ్ వీడియోలు చేస్తుండేది. ఇంత టైంలో ఇంత ఫుడ్ తినాలని ఛాలెంజ్ చేసి మరీ ఫుడ్ తినేది. ఇలా తిని 241 కిలోలకు వెళ్ళిపోయింది. మొదట్లో 255 కిలోల వరకు ఉండేది. ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు, ఫుడ్ తగ్గించడంతో 167 కిలోలకు చేరుకుంది. ఇక నెంబర్ 5 సోల్జర్ పెట్రో. ఇతను నార్మల్గా ఉంటే ఎవరికీ అతను తెలియకపోవచ్చు, కానీ ఒబేసిటీతో అందరికీ అతను పరిచయం అయ్యాడు. అతను 17 ఏళ్ల వయసు వరకు నార్మల్ వెయిట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఓవర్ వెయిట్ లోడ్ అయ్యాడు. ప్రపంచంలో ఓవర్ వెయిట్ పర్సన్స్ లిస్టులో చేరిపోయాడు. ఆ తర్వాత అతను 600 కేజీలు క్రాస్ అయిపోయాడు కూడా. అందుకే అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరింది. ఈ ఓవర్ వెయిట్ వల్ల యంగేజ్లో ఉన్నప్పటికీ అతను కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఇక నెంబర్ 4 కెనెత్ బ్రూమ్లీ.
ఇతను ఒబెసిటీ పర్సన్గానే కాదు, అతనిపై డాక్యుమెంటరీ తీయడం వల్ల కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ డాక్యుమెంటరీ పేరు హాఫ్ టర్న్ డెడ్. అతనికుండే ఓవర్ వెయిట్ వల్ల అతను చిన్నప్పటి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. దీంతో కొన్ని సంవత్సరాల పాటు అతను ఒకే బెడ్పై అలానే ఉండిపోయాడు. అతనికి 18 ఏళ్ళు వచ్చేంత వరకు నార్మల్ వెయిట్తోనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అతని వెయిట్ పెరగడం మొదలైంది. వెయిట్ ఎప్పుడైతే పెరగడం మొదలైందో అప్పుడు అతను ఇష్టంగా ఆడే స్పోర్ట్స్ ఆపేశాడు. పైగా దాదాపుగా రోజుకు 30,000 క్యాలరీలు ఫుడ్ తినేవాడు. దీనివల్లే అతను హెవీ ఒబెసిటీ పర్సన్ లిస్టులో చేరాడు. నెంబర్ 3 యూరేబ్ మాన్యువల్. ఇతను కూడా చిన్నప్పటి ఓవర్ వెయిట్ ఉన్న పర్సనే. అతను 113 కేజీల బరువు ఉన్నప్పుడు అతన్ని ఫ్యాటెస్ట్ మ్యాన్ అని పిలిచేవారు. మాన్యువల్కి పిజ్జా అంటే చాలా ఇష్టం. దాన్ని ఎక్కువగా తినడం వల్లే అతను 597 కిలోలు పెరిగిపోయాడు. ఇక నెంబర్ 2 డయానా పంచ్. ఆమెకు 52 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమె వెయిట్ 272 కిలోలు. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఆమె చాలా కష్టాలు పడింది. ఈవెన్ హాస్పిటల్కి వెళ్లాలన్నా కూడా ఆమెను ఒకరిద్దరు ఎత్తాల్సిందే. అయితే ఈమె ఇంత వెయిట్ పెరగడానికి కారణం ఆమె జంక్ ఫుడ్ ఎక్కువగా తినడమే. ఇక నెంబర్ 1 సీన్ మిలికెన్. ఇతను కూడా ప్రపంచంలోని హెవీయెస్ట్ పర్సనాలిటీ లిస్టులో చేరిపోయాడు. ఇంతకీ అతను వెయిట్ ఎంత అంటారా? ఎంత ఉంటుందిలేండి, జస్ట్ 450 కిలోలు మాత్రమే. ఈ ఓవర్ వెయిట్ వల్ల అతనికి చాలా జబ్బులు కూడా సోకాయి, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత 408 కేజీలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా వెయిట్ లాస్ చేసేందుకు కూడా చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆఖరికి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇది వరల్డ్లో హెవీయెస్ట్ ఓవర్లోడెడ్ పర్సన్స్ యొక్క స్టోరీ. అందుకే మనం ఏదైనా సరే మితంగానే తినాలి. శరీరానికి తగినంత వ్యాయామాన్ని అందించాలి. లేకపోతే మెల్లమెల్లగా మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. బరువు పెరగడం ఈజీనే, కానీ ఒక్కొక్క గ్రాము తగ్గేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. జాగ్రత్త.